దేవునికి స్తోత్రం. ఇప్పుడే టౌన్ వెళ్ళి వచ్చాం, బాగా మంచు ఎక్కువైపోయింది, మొత్తం అంతా తిరిగి వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి నమ్ముకొని జీసస్ అతి త్వరలో రానై ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా మెలకువ కలిగి ప్రార్థన చేసుకోండి. ఇగో నా ప్రేయర్ రూము, బైబుల్స్ ఇక్కడ నేను ఇది బైబిల్ పెట్టుకుంటాను. నేను ఇక్కడ ఏముందంటే మొదటి పేతురు పత్రిక మొట్టమొదటి అధ్యాయము 16వ వచనంలో ఏముందంటే చూడండి, అక్కడ మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. ప్రతి ఒక్కరు కూడా మీ ప్రతి ప్రవర్తన యందు కూడా పరిశుద్ధులుగా ఉండాలంట. రెండోది మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు. మార్కు సువార్త 14వ అధ్యాయంలో మరి 38వ వచనంలో ఉంది. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరు కూడా. దేవుడు చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మరొకసారి మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అన్నాడు. ప్రతి ఒక్కరు కూడా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అలాగే దేవుడు ఇంకొక మంచి మాట చెప్పాడు. ఇది కేవలం సేవకులందరూ కూడా ఈ మాట వినాలి. ఎఫెషియల్ 6:7 ఏమున్నదంటే, మనుషులకు చేసినట్లు కాక ప్రభువుకే ఇష్టపూర్వకంగా సేవ చేయడి అన్నాడు. మనుషులకి చేసినట్లు కాక ప్రభువుకే ఇష్టపూర్వకంగా సేవ చేయడి అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ మంచి మాట ప్రతి ఒక్కరూ వినాలి. ఈ నా యొక్క బైబుల్స్, నా దేవుడు బైబుల్ ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చాను. దేవుడికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు చెప్పాలనుకున్నాను, చెప్పాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరూ మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అందరినీ ప్రేమించండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బ్రతుకుతున్న అందరినీ ప్రేమించండి. అనేక రకాలుగా మరి సువార్తలో వ్యతిరేకతలు వస్తున్నాయి, అన్ని దేనికి పట్టించుకోవద్దు. మీ సువార్త మీరు ప్రకటించండి. ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. దేవునికి మహిమ. ఎవరైనా మీకు ఇబ్బంది పెడితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి ఎవరైపోతే చెప్పండి, లేదంటే వారికి ధర్మంగా చెప్పండి. వారు ఒకవేళ సువార్త ఆపితే మీరు పర్మిషన్ ఉందా అడిగితే మీరు కూడా మీకు ఆపడానికి పర్మిషన్ ఉందా అని అడగండి. అక్కడ ఏమైనా గట్టిగా ఆర్గ్యుమెంట్ చేస్తే మీరు ఎవరిని ఏమనొద్దు. చక్కగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పండి. ఖచ్చితంగా వారు అధికారులు కనుక ఖండిస్తారు వారిని. మనం అందరినీ ప్రేమిద్దాం. దేవునికి స్తోత్రం. మెలకువ కలిగి ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు తోడున్నాడు. ఎత్తైన మార్గాలు సరళ చేసే దేవుడు. నిన్ను నడవలసిన త్రోవ నడిపిస్తాను, రాకపోతే దేహం నిన్ను కాచి కాపాడుతాన్నాడు కనుక సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించానని దేవుడు చెప్పాడు కనుక ఖచ్చితంగా దేవుడు పని మనం చేద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన కొరకు ఎదురు చూద్దాం. రానై ఉన్న యేసు ప్రభు కోసం మనం ఎదురు చూద్దాం. సర్వలోకము కూడా వెళ్ళి సువార్త ప్రకటించే మనుషులు ప్రతి ఒక్కరు కూడా విన్నవారు అందరూ రక్షించబడతారు. ఖచ్చితంగా వెనకంట ఇష్టాసారంగా ఉన్నవారికి దేవుడే చూసుకుంటాడు తీర్పు. కానీ అందరూ బాగుండాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బతుకుతున్న ప్రతి ఒక్కరు రక్షించబడాలి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.